మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ స్పోక్ పర్సన్ నాగేంద్ర రెడ్డి గారు. సార్ నమస్కారం. నమస్తే బ్రదర్. సార్, ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే ఏపీలో లిక్కర్ స్కామ్ అనేది రోజు రోజుకు కీలక మలుపు తిరుగుతున్న పరిస్థితి. ఇందులో తిమింగలం ఎవరు, సొరచేప ఎవరు, ముఖ్యంగా ఇందులో విజయసాయి రెడ్డి, అదేవిధంగా కసిరెడ్డి, అదేవిధంగా మిథున్ రెడ్డి విచారణకు హాజరైనారు. సో ముఖ్యంగా ఇప్పుడు జగన్ వైపే ఉచ్చు బిగించే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? సోదరా, విజయసాయి రెడ్డి గారు మీకు తెలుసు, మీకన్నా నాకన్నా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. జగన్మోహన్ రెడ్డి గారిని చాలా దగ్గరను చూసిన వ్యక్తి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల పాటు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి వారి కుటుంబంతోనే ట్రావెల్ చేసిన వ్యక్తి. ఆయన జీవితాంతం వాళ్ళ కుటుంబంతో ఉన్నాడు లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. మొన్న ఒక ప్రెస్ మీట్ మాట్లాడితే ఏం చెప్పాడంటే ఆయన, నాకు జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య గొడవ డబ్బుల విషయంలో మాత్రమే వచ్చిందని ఆయన చెప్పడం జరిగింది. మనీ విషయం వల్లే నాకు ఆయనకు గొడవ వచ్చిందని చెప్పడం జరిగింది. అంటే ఇన్ ద సెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వడు, ఎవరికి వదిలిపెట్టడు అని స్వభావం కలిగిన వ్యక్తి అని మనకు తెలుసు. అలాంటిది లిక్కర్లో ఈ వంతున స్కామ్ జరుగుతుంటే అతను తీసుకోకుండా ఇంకెవరు తీసుకుంటాడు? ఒకసారి థింక్ చేయండి. ఆ మనిషికి తెలియకుండా ఇంత రాద్ధాంతం జరుగుతూ ఉంటుందా? ఎందుకంటే బిస్లరీని ఏదైతే ఉన్నాయో వేరే వాళ్ళు బెదిరించి బ్లాక్మెయిల్ తీసుకోవడం కానీ, నడపడం కానీ, లిక్కర్ మీద కొత్త పాలసీ చేయడం కానీ, పాలసీ చేసిన దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కానీ, దానివల్ల డబ్బులు కావాలంటే 15 సంవత్సరాలు, మోర్ దాన్ 15 years అనుకుంటా, ఈ లిక్కర్ మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి మళ్ళీ దాని మీద అప్పు చేశారు. అంటే చూడండి, ఇలాంటి ఐడియాలజీ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికే వస్తుంది. అది మీరు వాళ్ళు అధికారం రాకముందే ఈ ప్లాన్ వేసుకున్నారు. ఏమని? మనం అధికారంలోకి రాబోతున్నాం, సో డబ్బులు ఎలా సంపాదించాలి అన్న దాని మీద మాత్రమే వాళ్ళు ఫోకస్ పెట్టారు. మీరు చెప్పిన ప్రతి స్కీమ్ వెనక, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ప్రతి స్కీమ్ వెనక ఒక స్కామ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నిన్న కాక మొన్న మనకు బయటికి బాగా వచ్చింది. ఏమని వచ్చిందంటే, వాలంటీర్లు అంతమంది సరే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పెట్టుకున్నా పర్లేదబ్బా, నేను నమ్ముకున్నా, నువ్వు జాబ్ ఇచ్చినావు అనుకోవచ్చు ప్రజల డబ్బుతో, సరే అంతవరకు యాక్సెప్ట్ చేస్తాం. వాళ్ళకి ఎంత శాలరీ ఇచ్చావు? నువ్వు జస్ట్ 5,000 శాలరీలు ఇచ్చావు. అది అడ్డం పెట్టుకొని వాళ్ళకి ట్రైనింగ్ అని చెప్పి కొన్ని 100 కోట్లు త్రూ ఐపాక్కి నువ్వు పే చేసావు కదా, నీ బినామీలకి వెళ్ళిపోయినాయి కదా. అంటే చూడండి, ఒక స్కీమ్ వెనక ఎంత స్కామ్ ఉంటుందో. నువ్వు మద్యపానం నిషేధం చేస్తా అని చెప్పినోడివి, నీకు సుమారు కోవిడ్ టైంలో సోదరా, అవుననుకున్నా కాదన్నా, లిక్కర్ కూడా షాపులు మొత్తం బంద్ అయినాయి. అవునా? చాలామంది డ్రింక్ చేసే వాళ్ళు ఏంటంటే లిక్కర్ దొరక్క 1, 2, 10, 15 రోజులు బాధపడ్డారు, ఇబ్బంది పడ్డారు, ఇదయ్యారు. ఆ తర్వాత అది అలవాటైంది. నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉండి లిక్కర్ స్టాప్ చేద్దాం అనుకుంటే ఆ కోవిడ్ 45 రోజులు 40 రోజులు 30 రోజులు లాక్డౌన్ జరిగిందిగా. ఆ తర్వాత నేను లిక్కర్ షాపుల్ని పూర్తిగా బంద్ చేస్తున్నాను, బ్యాన్ చేస్తున్నాను, నేను రీఓపెన్ చేయనని చెప్తే అయిపోయేది కదా. ఎందుకు చేయలేకపోయాం? ఒక చిన్న లాజిక్. మన అయ్యప్ప మాల వేసుకుంటాం. ఎన్ని రోజులు వేసుకుంటాం అయ్యప్ప మాల? ఒక మండలే పాడేసుకుంటాం. అంటే జనరల్గా మోర్ దాన్ 40 days వచ్చింది. ఎందుకు వేసుకుంటారంటే, కొంతమంది దేవుడి మీద భక్తితో వేసుకుంటారు, కొంతమంది ఏదన్నా చెడ్డ అలవాట్లుంటే అవి వదులుకోవాలంటే మనం దేవుడు దీక్ష తీసుకుంటే ఆ దేవుడు చెంత మనం ఉంటాం కాబట్టి ఎటువంటి చెడ్డ ఆలోచన ఆ దేవుడు మనం దగ్గర రానిరానా ఇంటెన్షన్తో మనం చేస్తాం. యాక్చువల్గా సైకాలజీ ఏంటంటే సోదరా, ఒక 40-45 రోజులు అలా ఒక 1 month, మోర్ దాన్ 2 months 1 month మధ్యలో ఉన్నా నువ్వు ఒక పని కనుక కంటిన్యూస్గా చేస్తే నీ మనసు దాని మీద ఉంటుంది. ఇది మాల అంత ఈజీగా అన్ని డేస్ ఎందుకు పెట్టడానికి అది ఒక ఇది ఉంది. ఏంటంటే 40-45 రోజులు కనుక నువ్వు ఏదైనా చెడ్డ అలవాటికి దూరంగా ఉంటే 46 రోజు 47 రోజు ఆ చెడ్డ అలవాటు నువ్వు మళ్ళీ పట్టుకోవాల్సిన అవసరంలా పట్టుకోవాలని మైండ్ అట్ వెళ్ళదు. అలా నీ మైండ్ క్యూ అని ఉంటుంది. అలా కోవిడ్ టైంలో ప్రజలందరూ లిక్కర్ మర్చిపోయినప్పుడు నువ్వేం చేయాలి? స్టాప్ చేయాలిగా. స్టాప్ చేయకుండా నీ ఆదాయం పెంచుకోవడానికి ఆ రోజు ఆదాయం తగ్గింది కాబట్టి ఆదాయం పెంచుకోవడానికి ఏం చేయాలో తెలియక నువ్వు లిక్కర్ మీద రేట్లు పెంచి అమ్మావు. రేట్లు పెంచి అమ్మి ఏం చెప్పావు జనాలకి? నేను రేట్లు పెంచుతున్నాను. దేనికి పెంచుతున్నాను? ఎందుకంటే రేట్లు పెంచితే జనాలు తాగరు, భయపడతారు, కొనడానికి ఎవరు ముందుకు రారు, అందుకే పెంచుతున్నా అంటావు. అది ఎంత అబద్ధమో ఎంత వాస్తవం చూడండి. తాగాలనుకున్నప్పుడు ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ పెట్టేది తాగుతాడు. అంటే గత 30-40 రోజులు లాక్డౌన్లో ఏదైతే దాని ఆదాయం మిస్ అయిందో అది కవర్ చేసుకోవడానికి మళ్ళీ పెంచాడు రేట్లు. జనాలు కొంతమంది కొనటానికి ముందుకు రావట్లేదని తెలిసి, చాలామంది సేల్స్ తగ్గిపోయింది తెలిసి మళ్ళీ ఏం చేశారు తెలుసా? రేట్లు తగ్గించి మళ్ళీ జనాలకు అలవాటు చేసి ఆదాయం పెంచుకున్నాడు. అంటే ఇది మొత్తం ఇంత జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు తెలియదా సోదరా? ఆలోచించు.
లాక్డౌన్ టైంలో నార్మల్ షాపులు కూడా ఓపెన్ చేయాలంటే పర్మిషన్ కావాల్సిన రోజుల్లో వీళ్ళు ఏం చేశారు, లిక్కర్ షాపులు ఓపెన్ చేసి లిక్కర్ షాపుల మధ్య జనాల్ని క్యూలో నిలబెట్టి టీచర్స్ నిలబెట్టి అమ్మిచ్చారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు తెలియదా? కడుపు కన్నయ్యేదంటున్నాడు ఆయన. మరి ఆయనకు తెలియదు అనుకుంటే వాళ్ళని సీఎస్ని వాళ్ళని పిలిచి, అరే మీరు మనుషుల దుర్మార్గులరా, మీరు ఏం చేస్తున్నారు, లాక్డౌన్ టైం కదా, అలా క్యూలు నుంచో పెడతారండి, మధ్యలో టీచర్ నుంచో పెట్టినారండి క్యూలు పాటించడానికి, ఏంది అసలు ఏం చేస్తున్నారు మీరు, పరిపాలన మిమ్మల్ని నమ్మి నేను వదిలేస్తే మీరు ఏం చేస్తున్నారని చెప్పి ఉండాలి కదా. ఎక్కడైనా చెప్తాడా? అంటే ఆ లిక్కర్ స్కామ్లో ఆధారాలు పక్కన పెట్టండి, జనరల్ స్నాప్స్ ఒకసారి ఆలోచించండి. నేను చెప్పిన మొత్తం క్లారిటీ కరెక్ట్గానే ఉన్నాయి కదా. అంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది డబ్బు డబ్బు డబ్బు. ఆ డబ్బు ఆయనే అద్దెమ లబ్ధిదారులు అంటానికి ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థమవుతుంది.